చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే మా ఇంట్లో బొరుగులు ఉగ్గాను అనమాట. ఇక్కడైతే అర్ధ కేజీ బొరుగులు అయితే తీసి పెట్టుకున్నాను. అలాగనే కరివేపాకు, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. బొరుగులు అయితే ఇక్కడ కడిగి పిండి వాటర్ లేకుండా ఇలా అయితే గిన్నెలో పెట్టుకున్నాను. ఇక్కడైతే కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను. పప్పులు పొడుగును అలాగనే అంటే దోరగా ఎంపుకొని ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర కూడా వేసానండి. కొద్దిగా ఇలా అయితే తర్వాత అయితే వేసుకున్నాను అనమాట. చూడండి ఇలా అయితే వేసుకున్నాను. ఉగ్గాని అయిపోయిన తర్వాత మరి పైన అయితే పప్పుల పొడి అయితే వేసి ఇలా అయితే కలుపుతున్నాను. పప్పుల పొడి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్లో వేసాను పచ్చిమిరకాయలు, కొబ్బరి పొడి వేసాను అనమాట. మళ్ళీ పైన మాత్రం అయిపోయిన తర్వాత ఇలా అయితే పప్పుల పొడి అయితే కలిపానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మన స్టైల్లో బొరుగులు ఉగ్గాని అయితే ఇలా అయితే చేశానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. అలసందలు, పచ్చి అలసందలు, పచ్చి అనపగింజలు, పుల్లకూర అన్నమాట. మా సైడ్ అయితే దీన్ని పుల్లకూర అంటారు. అనపగింజలు పప్పు అంటారు, అనపగింజలు పుల్లకూర అంటారు అనమాట. నేనైతే వీటికి అలసందలు, అనపగింజలు రెండు కలిపానండి. వీటిలో పచ్చిమిరపకాయలు, టమాటో, ఉప్పు, పసుపు, చింతపండు అయితే వేసాను. వాటర్ వేసి ఉడకబెట్టాలన్నమాట. ఇది వచ్చి బీరకాయ ఫ్రై అండి. బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మరి అనపగింజల పుల్లకూర, బీరకాయ ఫ్రై అన్నమాట ఈరోజు వంట అయితే. చెప్పమ్మా. చూడండి ఫ్రెండ్స్, అలసందలు, పచ్చి అలసందలు, పచ్చి అనపగింజలు, పుల్లకూర అన్నమాట. చూడండి ఇవైతే ఉడకబెట్టి పెట్టుకున్నాను. టమాటా, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అనపగింజలు, అలసందలు పప్పు అన్నమాట. పచ్చి అలసందలు, పచ్చి అనపగింజలు, పుల్లకూర అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే పల్లెటూరులో అయితే ఎక్కువగా చేసుకుంటారన్నమాట. మరి నేనైతే ఈరోజు అయితే చేశానండి. చిన్నప్పుడైతే మా పొలంలో చాలా అంటే చాలా వండుతున్నాయి. అనపకాయలు, అలసందలు, కందులు అవన్నీ ఇలా అయితే కలిపి మా అమ్మ పచ్చియే పెరక్కచ్చి కందికాయలు కూడా పచ్చి పెరక్కచ్చి పప్పు అయితే చేస్తూ ఉన్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకసారి ట్రై చేయండి. సరేనా? మరి మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా భోజనం అయితే ఇదన్నమాట. అనపగింజలు, అలసందలు, పుల్లకూర, బీరకాయ తాలింపు, రైస్. ఎలా ఉంది ఒకసారి ట్రై చూద్దాం. చాలా రోజుల తర్వాత అయితే మరి రేపు చేసుకొని తింటున్నాను అనమాట. సూపర్గా ఉంది. మీరుగా ఉంది. ఇందులో చాలా బాగుంది అనమాట. మామూలు పచ్చి అలసందలు, అనపగింజలు, పుల్లకూర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే బీరకాయ తాలింపు, ఇదైతే పుల్లకూర అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది పల్లెటూరులో అయితే ఎక్కువ చేసే పుల్లకూర అనమాట. రాని ఫ్రెండ్స్ మీరు కానీ ఇందులో నేనైతే తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎండుమిరకాయ, బీరకాయ తాలింపు.